వీని అమ్మ జాగిరి వీని అయ్య జాగిరి రాసిచ్చిండు. కొంచెమనే సిగ్గున్నారా నాయన నీకు? పెట్టాలంట. దేనికి పెట్టాల? బఠానీలు అమ్ముకోనీకే. నువ్వంటే నవ్వనికి ఇష్టం లేదురా ముసలోడా. పల్లెంటి రాలగొట్టి పోతుంటే వారి ఇంటికాడ పెట్టమాను. ఆ మురళీ శర్మ గాడు అసలు ఎందుకు ఉన్నాడో మరి ఈటంకలు దొరకలేదు. పల్లెంటి రాలగొట్టి పోతుంటే వాని ఇంటికాడ పెట్టమాను. వాని అమ్మగారు సంపాదించింది, వాని అత్తగారు సంపాదించింది, వారు సంపాదించింది వాని ఉందేమో. అన్ని 500 కుటుంబాలను తీసుకొచ్చి రోడ్ల మీద వేసి పెట్టాలంట. దేనికి పెట్టాలంటే వాని బుద్ధి వాడు పోనించకుండా బఠానీలు అమ్ముకోనీకే, ఐస్ క్రీములు అమ్ముకోనీకే, చాక్లెట్లు అమ్ముకోనీకే, దీనికంట. వాడు కూడా వచ్చి చిలక జోషం చెప్పుకుందామని. కొంచెమనే సిగ్గున్నారా నాయన నీకు? నీ అందరికి 2 బంధాలు అన్నట్టు అద్దాలు ఒకటి. దేనికి నీకు? పనికొచ్చేది ఒకటన్నా మాట్లాడుతున్నావా? నాకు రోజా గారు అంటే ఇష్టము, నాకు రేష్మి గారు అంటే ఇష్టము, అందరు ఇష్టమే. నువ్వంటే నవ్వనికి ఇష్టం లేదు. నువ్వంటే నవ్వనికి ఇష్టం లేదురా ముసలోడా. ఏడే ఉంది గౌరవం ఉంది. అదే గౌరవం అంది. అన్ని వేల కుటుంబాలు రోడ్డు మీదకి రావడం అని గొప్పతనం అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు చెప్పడం అయినా కొంచెమైనా సిగ్గు లేదు. మాకు ఇంటోళ్ళ కన్నా మాకు అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా పెట్టాలాడా. వీడి అమ్మ జాగిరి వీని అయ్య జాగిరి రాసిచ్చిండు. పెట్టాలంట. అంటే అన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద వేయాలని వీనికి సంతోషం ఉంది. వీడు మంచి కాదు, రాక్షసుడు. రాక్షసుడు కాబట్టి అట్లా మాట్లాడుతుండు. మనుషులైతే ఎవరు మాట్లాడారు. ఒక్కొక్క నేర్పి వీనికి వీరసంపుగా అనిపిస్తుంది. ఈ మురళీ శర్మ గారి మాట్లాడానికి ఏం అర్హత వీనికి? అంటే నిన్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించి ఒక సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది ఏమంటే, ఎవరైతే నిర్వాసితులు అయ్యారో అపార్ట్మెంట్లను వాళ్ళకు కూడా రీప్లేస్మెంట్ ఏదో ఒకటి కల్పిస్తామని. ఏదో ఒకటి ఇస్తావు నువ్వు, ఏదో ఒకటి ఇస్తావు. మేము కూడా ఏదో ఒకటి ఇస్తావు, నువ్వు తీసుకో. ఇప్పుడు నీ ఇల్లు కూడా బాగుంది రేవంత్ రెడ్డి అన్న. నేను కూడా 5-6 సార్లు చూసిన, మాకు నచ్చింది. వచ్చి నువ్వు నా ఇంట్లో ఉండు, నేను పోయి నీ ఇంట్లో ఉంటా. ఏదో ఒకటి మేము కూడా ఇస్తాం, నువ్వు కూడా తీసుకోవాలి. నీ వరకు వచ్చే ఒక న్యాయం, మా వరకు వచ్చే వరకు ఒక న్యాయమా? ఇన్ని సంవత్సరాల నుంచి కట్టుకున్నావు. అదే మూసినది పక్కన ఎన్ని ఇల్లు లేవు? అపార్ట్మెంట్లు కడతలేరా? దానికాడుకో ఓడొద్దు అంటుంది నిన్ను.